జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. నందమూరి తారక రామారావు అని ఆయన పిలుచుకుంటున్నాడు. నిజానికి ఒక స్పెషల్ వీడియో ఆయనది 42nd బర్త్‌డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా నేను నందమూరి తారక రామారావు మనవడిని, నందమూరి తారక రామారావుని అని చెప్పుకున్నాడు తప్ప జూనియర్ తారక రామారావుని అని చెప్పుకోలేదు. సో క్లియర్‌గా తనను తాను నందమూరి తారక రామారావుగా క్లెయిమ్ చేసుకున్నది ఆ వీడియోలో కనబడుతుంది. దాదాపు 4 నిమిషాల 6 సెకన్ల వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతన్ని హైలైట్ చేసే విధంగానే ఆయన చెప్పుకున్నాడు. అట్లాగే హరికృష్ణ తనకి పేరు పెట్టాడని కూడా చెప్పుకున్నాడు. అట్లాగే నేను ఒరిజినల్ పైకి ఎట్లా కనబడతాను గానీ ఒరిజినల్ నేను అట్లాగే ఉన్నాను. ఇవన్నీ కూడా అతను సో దాంట్లో క్లియర్‌గా తనను తాను ఒక ఎన్టీఆర్ ఈక్వల్‌గా ఎలివేట్ చేసుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఇక రెండవది వార్ టీజర్ రిలీజ్ 'వార్ 2' టీజర్ రిలీజ్ అయింది. ఇది 1 మినిట్ 34 సెకండ్స్ ఉంది. ఈ టీజర్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని హైలైట్ చేసే విధంగానే మొత్తం డిజైన్ చేశారు. సో దాంట్లో మొత్తం డైలాగ్సే ప్రధానంగా ఫస్ట్ పార్ట్ అంతా డైలాగ్స్ ఉన్నాయి. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని స్టార్ట్ అవుతుంది. నువ్వు బెస్ట్ స్పై ఏజెంట్‌వి, బెస్ట్ రా ఏజెంట్‌వి కానీ ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు అన్న డైలాగు ఉంది. దాని తర్వాత నా గురించి నీకు తెలీదు ఇప్పుడు తెలుసుకుంటావు, గెట్ రెడీ ఫర్ వార్ అనే డైలాగులతో అది స్టార్ట్ అయింది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. బేసిక్‌గా ఎన్టీఆర్‌ని ఎలివేట్ చేసే విధంగా ఈ టీజర్‌ని తీసుకొచ్చారు. అది సమంజసం కూడా. ఎందుకంటే ఆయన బర్త్‌డే కాబట్టి ఆయన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇక ఈ సినిమా విశేషాలు చెప్పుకోవాలంటే ఈ సినిమా ఫస్ట్ ఇది వార్ 1 ఇంతకుముందు 'హృతిక్ రోషన్' అండ్ 'టైగర్ ష్రాఫ్' వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు 2019లో. అది దాదాపు 475 కోట్లు కలెక్ట్ చేసింది. దానివల్ల దాన్ని సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ అనేవాళ్ళు ఇప్పటివరకు దీంతో సహా 6 స్పై థ్రిల్లర్స్‌ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక స్పై యూనివర్స్‌గా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పటివరకు 6 స్పై థ్రిల్లర్స్ చేశారు. అందులో 'పఠాన్' కావచ్చు, 'టైగర్ 3' కావచ్చు, ఇలాంటివన్నీ మొత్తం కలిపి వాళ్ళు 6 ఉంది. ఇది లేటెస్ట్ వాళ్ళ దీంట్లో సినిమా. దీన్ని అయాన్ ముఖర్జీ డైరెక్షను, ఆదిత్య చోప్రా అండ్ శ్రీధర్ రాఘవన్ స్క్రిప్ట్ రాశారు. వేరే చాలా రీసెర్చ్ చేసి చాలా రియలిస్టిక్‌గా ఇంటర్నేషనల్ ఎస్పినేజ్ అంటారు. ఈ ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం 5 దేశాల్లో స్పెయిన్, జపాను ఇలాగా 5 దేశాల్లో షూటింగ్ జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఎస్పినేజ్ మొత్తం 150 రోజులు షూటింగ్ చేసుకుంటే వీళ్ళిద్దరికి మాత్రమే 50-60 రోజులు కేటాయించారని చెప్తున్నారు. ఎవరికి జూనియర్ ఎన్టీఆర్‌కి అండ్ హృతిక్ రోషన్‌కి వీళ్ళిద్దరికీ 50 రోజులు కేటాయించారు. అందులో 30 రోజులు యాక్షన్ సీక్వెన్సెస్‌కి. దీంట్లో అతిపెద్ద 5 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ల్యాండు, సీ అండ్ స్కై 3 ప్లేసుల్లో. ల్యాండ్‌లో ట్రైను, రోడ్డు మీద వెహికల్సు, సీలో షిప్పులు కావచ్చు, బోట్లు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ఇది కావచ్చు, చేజింగ్. సో ఈ 3 రకాల చేజెస్ దీంట్లో ఉన్నాయి. ఇది ఈ మధ్య కాలంలో ఇండియాలోనే ఇటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ రాలేదని చెప్తున్నారు. మనకి టీజర్‌లో కూడా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా, ఎందుకంటే టీజర్‌కి ఎక్కువ టైం లేదు కాబట్టి కొంత అయితే చెప్పారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్. ఎందుకంటే ఇతను 'హృతిక్ రోషన్' క్యారెక్టర్ కబీర్ క్యారెక్టరు మనోజ్ కబీర్ దలియా అతని పూర్తి పేరు. ఈ మనోజ్ కబీర్ దలియా క్యారెక్టరు రా ఏజెంట్‌గా ఉండి అండర్ కవర్‌గా ఉంటాడు. అండర్ కవర్‌గా ఉన్నప్పుడు అతనికి ఈ జూనియర్ ఎన్టీఆర్ మధ్య క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో పవర్‌ఫుల్ వీళ్ళిద్దరి మధ్య అయితే పవర్‌ఫుల్ డైలాగ్స్ గానీ, పవర్‌ఫుల్ సీన్స్ గానీ, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఉందని చెబుతున్నారు. అయితే దీని పట్ల సోషల్ మీడియాలో అంటే ఇంకా టైము ఉంది. బట్ ఇమ్మీడియేట్‌గా రియాక్షన్స్ ఎక్కువగా నెగెటివ్ రియాక్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కి నెగెటివ్ బ్యాచ్ చాలామందున్నారు. ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ బ్యాచ్ గానీ, ఇటు తెలుగుదేశం వాళ్ళు గానీ జూనియర్ ఎన్టీఆర్‌కి యాంటీగా ఉంటారు. అట్లాగే మెగా ఫ్యామిలీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ బలంగా ముందుకెళ్తే అడ్డుకుందాం అన్న క్యారెక్టర్ కనబడుతుంది. ఎందుకంటే మనకి జూనియర్ ఎన్టీఆర్‌కి, రామ్ చరణ్‌కి ఒక రకమైన తెలియని కాంపిటీషన్ ఉంది. అల్లు అర్జున్‌కి, రామ్ చరణ్‌కి ఉన్నట్టే జూనియర్ ఎన్టీఆర్‌కి ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా మనం గమనిస్తే 'త్రిబుల్ ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్‌కి స్క్రీన్ టైమ్ తక్కువ పెట్టారు ప్లాన్డ్‌గా అని చెప్తారు. సో మొత్తంగా సినిమా అంతా కూడా అతని మీదే ఉంటది. రామ్ చరణ్ మీద.
కానీ పెర్ఫార్మెన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ అతను డామినేట్ చేసేస్తాడు. సో, ఇండియా వైస్‌గా కూడా పెర్ఫార్మెన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి పేరు బాగొచ్చింది. సో, అందుకని ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతన్ని నెగెటివ్ క్యాంపెయిన్, అట్లాగే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇతనికి ఆల్రెడీ నెగెటివ్‌గానే ఉంటారు. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి నెగెటివ్ అట్మాస్ఫియర్ అయితే బలంగానే ఉంది. అందువల్ల ఇది కూడా అంత గొప్పగా ఏమి లేదు. అనవసరంగా ఈ క్యారెక్టర్ నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. ఇతను సోలో సినిమాలు చేసుకోకుండా ఇతనెందుకు ఇప్పుడు మెయిన్ దాంట్లో రోల్ అయితే మెయిన్ 'హృతిక్ రోషన్' హీరో ప్రధానంగా. ఇతనైతే నెగెటివ్ క్యారెక్టరు. ఒక రకంగా విలను. సో, విలన్ రోల్స్ చేయాల్సిన అవసరం ఏముంది జూనియర్ ఎన్టీఆర్‌కి అనేది వస్తుంది. అంటే ఆల్రెడీ 'త్రిబుల్ ఆర్'లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ స్థాయి క్యారెక్టర్ చేశాడు. మళ్ళీ 'వార్ 3'లో పోయి సెకండ్ చేశాడు. ఒకవేళ మెయిన్ స్ట్రీమ్‌లో చేసిన 'దేవర్' ఏమో అంత అంటే డబ్బులొచ్చుండొచ్చు గానీ అది ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడు సోలోగా మాత్రం 'డ్రాగన్‌లో' చేస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ పట్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అంటే 'త్రిబుల్ ఆర్'లో టోటల్ క్రెడిట్ ఇతను తీసుకోలేడు. చాలా గ్యాప్ వచ్చేసింది.